శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. అందరికీ నమస్కారం. శ్రీ శారదామఠం ప్రప్రథమ సర్వాధ్యక్షులైన ప్రవ్రాజిక భారతీ ప్రాణ మాతాజీ స్మృతులను ఈరోజు చూద్దాం. పూజ్యులు భారతీ ప్రాణ మాతాజీ శ్రీ శారదాదేవి సాన్నిధ్యంలో అనేక సంవత్సరాలు గడిపారు. ఆమె అమ్మ సాన్నిధ్యంలో ఉన్నారని, కోరిన వెంటనే అమ్మ పుణ్య దర్శనానికి పాత్రులయ్యేవారని తలుచుకుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. దీనికంతటికీ కారణం ఆమెకు ఉన్న అత్యంత శ్రద్ధ, పవిత్ర స్వభావం, అనేక జన్మల్లో సంప్రాప్తించిన పుణ్యం. ఈరోజు ఆమె మాటలేంటో చూద్దాం. శ్రీ శారదాదేవి ఒక సాధారణ స్త్రీలాగే ఉండేవారు. ఒకే పడక మీద నేను, రాధు, మాతృదేవితో పడుకునేవాళ్ళం. కానీ నేను కలిసిమెలిసి ఉంటున్నది ఒక దేవతతో అనే భావన ఎన్నడూ నాలో కలగలేదు. మాతృదేవి మహాసమాధి చెందిన తర్వాత శరత్ మహారాజ్ అంటే స్వామి శారదానంద నాతో, శ్రీ శారదాదేవిని ఇప్పటి వరకు స్థూల దేహంలో దర్శించి సేవించావు, ఇప్పుడు ఆమె నిజ స్వభావాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యి అన్నారు. మాతృదేవి జీవన విధానం అనుపమానమైనది. ఆమె సమక్షంలో ఎవరైనా ఇతరుల్ని విమర్శిస్తే వారిపై మాకు కోపం వచ్చేది. కానీ శారదమ్మ మాత్రం వారిని కోపగించుకునేవారు కాదు. పైగా వారిపై అమిత ప్రేమను చూపేవారు. క్షమాగుణంలో ఆమెకు ఆమె సాటి. శారదాదేవికి ఏ కోరికలు ఉండేవి కావు. ఆమె దగ్గర ఒక పాత విరిగిపోయిన దువ్వెన ఉండేది. శారదమ్మ, రాధు, నేను, మిగిలిన వారు కూడా తలదూకునేందుకు ఆ దువ్వెననే ఉపయోగించేవాళ్ళం. ఎవరైనా ఆమెతో, అమ్మా, చాలామంది భక్తులు మీకేం కావాలి అని అడుగుతుంటారు కదా, మీరు కనీసం ఒక దువ్వెన కావాలి అనైనా ఎందుకు అడగరు అని అడిగితే అప్పుడు శారదమ్మ ఏమనేవాళ్ళంటే, ఈ దువ్వెనకి ఏమైంది, బాగానే ఉంది కదా అనేవారు. ఆమె ఏనాడు పాదరక్షలు కూడా ఉపయోగించలేదు. శారదమ్మ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ అమ్మ తననే ఎక్కువ ప్రేమిస్తున్నారు అనుకునేవారు. శ్రీ శారదాదేవి యొక్క అపారమైన ప్రేమ ప్రతి ఒక్కరిపై నిరంతరం ప్రవహించేది. శ్రీ శారదామాత సమీపంలో ఉండేవారికి ఇది బాగా అనుభవమైన విషయం. ఆమె ప్రేమ గురించి ఏమని చెప్పను, దాన్ని నేను ఎలా వర్ణించగలను? ఆమె ప్రేమ అనంతం, విశ్వజనీనం.